హలో గైస్, నేను ఇప్పుడు ఎంజీబీఎస్లో ఉన్నాను. ఇప్పుడు శ్రీశైలంకి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:47 అవుతుంది. నా బస్ ఇక్కడ 5:15కి ఉంది. ఇంటి నుంచి ఎంజీబీఎస్ దాకా ఓలా బైక్లో వచ్చాను. 180 రూపీస్ అయింది. బస్ అయితే ఆల్రెడీ ఇక్కడే ఉంది ప్లాట్ఫామ్లో. మధ్యలో ఇక్కడ టిఫిన్ తినడానికి ఒక చిన్న దాబా దగ్గర ఆపారు. ఇక్కడ నేను టిఫిన్ చేశాను. టేస్ట్ అయితే యావరేజ్. ఇంకా ఇక్కడే టాయిలెట్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ స్వయంభూలింగం ఉంటుంది. శ్రీశైలం నంద్యాల డిస్టిక్లో ఉంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ మార్కాపూర్. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి ప్రతిరోజు నిరంతరం చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్. కర్నూలు నుంచి శ్రీశైలంకి 180 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం డ్యామ్. బస్సులో వెళ్తుంటే శ్రీశైలం డ్యామ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. శ్రీశైలంకి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. బస్సులో నుంచి చూస్తుంటే అద్భుతమైన దృశ్యాలు మీకు కనిపిస్తాయి. ఈ జర్నీని మీరు జీవితకాలం గుర్తుంచుకుంటారు. ఇక్కడ ఘాట్ రోడ్లో జర్నీ దాదాపు 2 గంటలు ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. శ్రీశైలం రీచ్ అయ్యాను. ఇప్పుడు 11:27 అయింది. దర్శనంకి వెళ్తున్నాను. లైన్లోనే వెళ్తున్నాను. దీంట్లోనే లగేజ్ మొబైల్ పెట్టుకోవాలి. పెట్టేసి దర్శనంకి వెళ్ళి తర్వాత నేను మీకు చెప్తాను ఎంతసేపు పట్టిందని. దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ 1 అవర్లో అయిపోయింది. స్పెషల్ టికెట్ తీసుకున్నాను నేను 200 రూపీస్. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను. లడ్డు ప్రసాదం ఇచ్చే కౌంటర్. మామూలు టికెట్ కౌంటర్ కంటే ఈ లడ్డు లైనే ఇంకా చాలా ఎక్కువ ఉంది. చాలా రష్ ఉంది. బయటకు వచ్చేసరికి 2 అయింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి కూడా కొన్ని చిన్న కౌంటర్స్ లాగా ఉన్నాయి.
30 రూపీస్కి ఛార్జింగ్ పెడతారంట టోకెన్ ఇచ్చి. మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా సేమ్ దాబా దగ్గర ఆపారు లంచ్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. మొత్తానికి మళ్ళీ ఎంజీబీఎస్కి వచ్చాను. ఇప్పుడు టైం 8:45 అవుతుంది. ఈ బ్లాగ్ ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శివకుమార్.